అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి డిఆర్డిఏ అరియర్స్ సంబంధించి మనకి వచ్చినటువంటి సమాచారం సంబంధించి వీడియోలో మనం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి సంక్రాంతి కానుకగా ఉద్యోగులకి మనకి 1100 కోట్లు డిఏలకు సంబంధించి, అలాగే పోలీసులకు సంబంధించి సరెండర్ రిలీవ్స్, అలాగే కొన్ని బిల్లు జమ అయినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక పెండింగ్ బిల్లు క్లియర్. అమరావతి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ పనులు చేపట్టినటువంటి కాంట్రాక్టులకి ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక ఇచ్చింది. డిఏ మరియు వివిధ రకాల పెండింగ్ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. డిఏ, డిఆర్ ఏరియాస్ కాంట్రాక్ట్ బిల్లు మొత్తం కలిపి దాదాపుగా 2653 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా మనకి సమాచారం వస్తుంది. అందులో పెండింగ్ ఉన్నటువంటి డిఏ, డిఆర్ అరియర్స్ కోసం 1100 కోట్లు, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్లు 110 కోట్లు, అలాగే మిగతా సంబంధించి నాబార్డు ఇలా సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి 1243 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇది మొత్తం మీద ఈ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డిఏ అరియర్స్, అలాగే పెన్షనర్ సంబంధించి డిఆర్ అరియర్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంది 1100 కోట్లు. కాబట్టి ఈ 1100 కోట్లలో మొదటగా ఏదైతే సిపిఎస్ వాళ్ళకి మరి మిగతా అందరికి కూడా ఈ డిఆర్ఎస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అమౌంట్లు మనకి జమ అయ్యే అవకాశం ఉంది. మనకి సంక్రాంతి దగ్గర అవుతుంది కాబట్టి రేపు లేదా ఎల్లుండి మనకి ఖచ్చితంగా ఈ అమౌంట్లు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే 40 కోట్లకు సంబంధించి నీరు చెట్టుకు సంబంధించి బిల్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద వీటికి సంబంధించిన అమౌంట్లు మనకి రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద సంక్రాంతిలోపు ఈ విడుదల చేసినటువంటి అమౌంట్లు ఖచ్చితంగా మనకి మంగళ లేదా బుధవారాల్లో పూర్తిగా వీటికి సంబంధించి జమ అయ్యే అవకాశం ఉంది.